కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ క్షేత్రం గురించి ఒక మాట చెప్తుండేవారు. వినాయకుడితో కలిసి జ్ఞానప్రసూనాంబ ఈ క్షేత్రానికి వచ్చింది అని చెప్తుండేవారు. అటువంటి వినాయకుడు పాతాళంలోంచి పైకొస్తున్నాడు. అగస్త్య మహర్షి వెళ్ళి ఆయనని ఆరాధించవలసినటువంటి రీతిలో ఆరాధన చేశాడు. ఆయన వెళ్ళి గణపతిని దర్శనం చేశారు. అందుకే ఇక్కడ పాతాళ గణపతి. ఇంకొక పెద్ద విశేషం ఉంది. అసలు గణపతి ఎక్కడుంటారు అంటే మూలాధార చక్రమునందు ఉంటాడు. మూలాధారం అన్ని చక్రాల కిందకుంటుంది. బుధస్థానమునందు ఉంటుంది కాబట్టే మూలాధార క్షేత్రస్థితం అని ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తన. మూలాధారం కిందకుండాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గణపతి మూలాధార సూచనగా కిందకుంటారు. పాతాళ గణపతి అన్న పేరుతో ఉంటారు. సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే గణపతి ఉపాసనలో ఒక విశేషం ఉంది. గణపతి తత్వమంతా 16 అంకె మీద పెడుతుంది. అందుకే ఆ 16 నామములు చదవాలి. ప్రతిరోజు కార్యక్రమం దేంతో మొదలవ్వాలి అంటే విఘ్నేశ్వరుడి యొక్క 16 నామములతో మొదలవ్వాలి. ఒకవేళ నాకు చదవడం రాదనుకోండి, కనీసం నేను ఒక కాగితం మీద రాసుకుని చదవాలి. నాకు అలా చదవడం కూడా రాదనుకోండి, చదివే వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళైనా ఉండాలి. వాళ్ళు నోట్లో చదవకూడదు. మిగిలిన వాళ్ళు చదవడం రాదు కొంతమంది ఉన్నారనుకుంటే ఆ స్తోత్రం రోజు పైకి చెప్పాలి. అందుకే ఆ స్తోత్రం గురించి అంత గొప్పగా చెప్తారు ఇప్పటికీ పెద్దలు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని పఠేత్ శృణుయాదపి. నువ్వన్నా చదువు, శృణుయాదపి కనీసం విను. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. దేనికైనా సరే ఇది చదవవలసిందే. ప్రవేశే నిర్గమే తథా. అసలు రహస్యం అంతా అక్కడ పెట్టారు. లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా, ఏ లోపలికి వచ్చి ఏ బయటికి వెళ్ళడం, అసలు అది పెద్ద విశేషం ఆ స్తోత్రంలో. ఈ 16 నామములను మాత్రం నువ్వు చెప్పి తీరాలి. ఒకవేళ నువ్వు చెప్పడం చేత కాకపోతే ఇంట్లో ఎవరైనా పైకి చదివితే విను.